Software friends. What is a software? What is software? Software is a set of instructions. A set of instructions which was written by using any kind of a programming language, either C, C++, Java, Python, .NET, whatever it is. This is called a software or an application. Okay, right. So why software? Software ఎందుకు? Why software? Software ఎందుకు? ఎస్ చెప్పాలి. అందుకే నేను తెలుగులో చెప్తాను నేను. చూడండి తెలుగులో చెప్తే మీకు ఆన్లైన్ బిజినెస్ చేయడానికి సార్. అంటే ఆన్లైన్ ట్రేడింగ్, ఈ ఏంటి కామర్స్. ఒక పని జరగటానికి తెలుగులో చెప్తున్నా. ఇంగ్లీష్లో చెప్పినవన్నీ మర్చిపోతారు, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే తెలుగులోకి వస్తుంది. తెలుగులో ఎందుకు ట్రైనింగ్ వస్తుందా అంటే ఇంతే. ఏదైనా ఒక పని జరగటానికి మనకు సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం, అదే చెప్పాలి. సో అంటే మనం ఏం చెప్పాలి? టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్ వి యూజ్ సాఫ్ట్వేర్. టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. టాస్క్ అంటే ఏంటి సార్? వర్క్. వర్క్ అంటే ఏంటి సార్? పని, అంతే. మనం వర్క్ అంటాం, ఇంకో భాషలో టెక్నికల్ గా టాస్క్ అని పిలుస్తాం. ఎస్, మీరు ఏదైనా సరే ఒక టాస్క్ జరగటానికి, ఎస్ ఒక పని జరగటానికి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తాం. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఎస్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అర్థమైపోతుంది. అట్లా ఇది చెప్పండి చాలు ఎవరికైనా సరే, విచ్ వాజ్ రిటర్న్ బై యూజింగ్ అట్లా. ఓకే ఫైన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఏదైనా ఒక పని జరగటానికి, ఏ పని జరగటానికి ఎవరు చెప్తారు? ఏ పని జరగటానికి? ఏదైనా ఒక పని అంటున్నాం, ఏ పని? వాట్ కైండ్ ఆఫ్ టాస్క్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్? ఎవరు చెప్తారు? సాటర్డే సండే ఫుల్గా రెస్ట్ తీసుకొని ప్రశాంతమైన ఆ, ఇలా ఉంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఎలాగ వస్తాయి? సరే వచ్చినా కూడా మళ్ళీ పోతాయి. ఓకే, చెప్పాలి. ఏదైనా పని అంటే ఏంది? మీకు తెలిసిన పని ఏంది ఒకటి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. మీకు తెలిసిన పని ఒకటి చెప్పండి. Bank transactions. సారీ, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. ఓకే, Yes. what kind of banking transactions? Yes, banking transaction, but what kind of banking transactions? So deposits ఉన్నాయి, తర్వాత సంథింగ్ కాల్డ్ పేమెంట్స్ ఉన్నాయి. ఎస్ ఎస్. తర్వాత సంథింగ్ కాల్డ్ లోన్స్ ఉన్నాయి. ఎస్ ఎస్. తర్వాత ఇంకేమున్నాయి ఫ్రెండ్స్? చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ దిస్ బ్యాంకింగ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వి యూజ్ అ సాఫ్ట్వేర్, అంతే. ఈ డిపాజిట్స్ అనే ఒక పని, ఒక టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి మనం సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. దట్స్ ఇట్, అంతే. బట్ ఎవరు తయారు చేస్తారు? తయారీ. ఎస్, తయారీ డెవలపర్స్. ఎలా? బై యూజింగ్ జావా, C++, ఆర్ పైథాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లా ఎలా మనం మాట్లాడతాం? సి, ఇలా. గతంలో అయితే కోబాల్, తర్వాత ఆబ్జెక్టివ్ సి, స్విఫ్ట్ సి, చాలా ఉన్నాయి. ఓకే, డెవలపర్స్ వర్క్ అది. మరి టెస్టర్ వర్క్ ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు, అంతే. రైట్ రైట్, ఇట్లా. సో తర్వాత అది రిలీజ్ అవుతుంది మార్కెట్లో. ఎస్. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్, టెస్టింగ్ యాక్టివిటీ ప్లస్ రిలీజ్ యాక్టివిటీ, రైట్. వీటన్నిటిలో కూడా మనం డెవాప్స్ టూల్స్ లో వాడతాం. డెవాప్స్ టూల్స్ వాడతాం ఎక్కువగా, రైట్. సో వీటి మొత్తంలో కూడా క్లౌడ్ ప్లస్ డెవాప్స్ కనిపిస్తాడు ప్రజెంట్ నవేడేస్ మార్కెట్లో. అయితే టోటల్ గా మీరు ఏది తీసుకున్నా ఈ ప్రపంచంలో ఉన్న 99.9% సర్వర్స్ మొత్తం కూడా లైనక్స్ సర్వర్లే. మొత్తం లైనక్స్ సర్వర్లే. ఎస్, అది డెవలపర్ కి లైనక్స్ కావాలి, టెస్ట్ ఇంజనీర్స్ కి లైనక్స్ కావాలి. ఎస్, మిడిల్ వేర్ అడ్మిన్స్ కి, డిబిఎస్ కి, డెవాప్స్ ఇంజనీర్స్ కి. ఎస్, ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ లైనక్స్ లైనక్స్ లైనక్స్. గతంలోనే ఈ లైనక్స్ అనే వర్డ్ మీరు విని ఉంటే, డిగ్రీ పాస్ అయిన వెంటనే మీరు లైనక్స్ నేర్చుకొని ఉండి ఉంటే, ఈ రోజు మీ ప్యాకేజీ, మీరు మీ స్టైల్ వేరేలాగా ఉండేది. చెప్తున్నా విషయం, రైట్. తెలియకపోవడం వల్ల, గైడెన్స్ లోపం వల్ల మీరు ఎలాగ అయిపోయారు. ఇప్పుడు లైనక్స్ నేర్చుకుంటున్నారు, ఇప్పుడు లైనక్స్ మీద పనిచేసే డెవాప్స్ నేర్చుకుంటున్నారు, రైట్. ఓకే, వితౌట్ లైనక్స్ ప్రపంచంలో ఏది లేదు. ఐటీ బిజినెస్ ముందుకు సాగదంతే. ఎస్. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే సార్, అసలు లైనక్స్ అంటే ఏంటి సార్? అది లైనక్స్, లైనక్స్ లైనక్స్
దిస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. దిస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నారు కదా, వాట్ ఈస్ ఓఎస్? లైనక్స్ అనేది ఏంది? ఓఎస్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. బట్ వాట్ ఈస్ ఓఎస్? ఓఎస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ ఈస్ ఓఎస్? తెలుసు మీకు ఆల్రెడీ. ఎస్, ఇదిగోండి ఇక్కడ మీరు ఉన్నారు. మీరు ఎవరు? యూజర్. ఇక్కడ ఎస్, చూడండి, డివైజెస్. ఆల్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. డివైస్ నెంబర్ 1, డివైస్ నెంబర్ 2, డివైస్ నెంబర్ 3. మీకు తెలుసు ఆల్రెడీ. డివైస్ నెంబర్ 1 వచ్చేసి మనకు మొబైల్. ప్రతి ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం ఉపయోగిస్తాం. డివైస్ నెంబర్ 2 వచ్చి మన ల్యాప్టాప్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం ఉపయోగిస్తాం. డివైస్ నెంబర్ 3 వచ్చి సర్వర్. ఈ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం సర్వర్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన రిజల్ట్ తీసుకుంటాం. అది ఏదైనా సరే, రైట్? యూజర్ అంటే ఎవరు సార్? మీరే, మనిషి. యూజర్ అంటే మనిషి, హ్యూమన్ బీయింగ్స్. దట్ మీన్స్ వాడు గిరి ఉన్నాడు కదా, గిరి ఒక యూజర్. సో గిరి వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ దిస్ మొబైల్. Giri wants to communicate with this laptop, but Giri wants to communicate with this server. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ అవుతున్నాయి అని అంటే, ఎస్, మధ్యలో ఒక వ్యక్తి మీడియేటర్ ఉన్నాడు. ఎందుకు సార్ మీడియేటర్ అవసరం ఏంటి? ఎందుకంటే మొబైల్స్ భాష వేరే. ఎస్, ద మొబైల్ కెన్ స్పీక్, ద ల్యాప్టాప్ కెన్ స్పీక్, ద సర్వర్స్ కెన్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజ్. డిఫరెంట్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఎస్, దట్ ఈస్ వాట్ దే కెన్ స్పీక్ జీరోస్ అండ్ 100 10 00 10 ఇట్లాంటి లాంగ్వేజెస్ మాట్లాడతాయి. ఎస్, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బైనరీ లాంగ్వేజ్. ఇది బైనరీ లాంగ్వేజ్. ఎస్, దట్ మీన్స్ వాట్? వీళ్ళు బైనరీ లాంగ్వేజ్ ని మాట్లాడతారు. దే కెన్ అండర్స్టాండ్, దే కెన్ స్పీక్ బైనరీ లాంగ్వేజ్. బట్ వాట్ అబౌట్ గిరి? గిరి డజంట్ నో ఎనీథింగ్. గిరి డజంట్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్ ఆల్సో. బట్ గిరి లాంగ్వేజ్ అర్థం చేసుకునే భాష ఏంటంటే మనిషి భాష. దట్ మీన్స్ వాట్? హ్యూమన్ లాంగ్వేజ్. హ్యూమన్ మనిషి భాష. అంటే మనిషి భాషను అర్థం చేసుకుంటాడు ఈయన, మనిషి భాష మాట్లాడతాడు. కాబట్టి గిరి మనిషి భాషలోనే ఈ రిక్వెస్ట్ అనేది మొబైల్కి ఇస్తాడు. గిరి మనిషి భాషలో ఇట్లా. హ్యూమన్ భాష దీనికి తెలియదు కదా, బట్ భాష డిఫరెంట్. ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్, ఇక్కడ ఒక లాంగ్వేజ్ డిఫరెంట్. సో అందుకోసం మధ్యలో ఒక మీడియేటర్ వచ్చాడు, ఈ పర్సన్. ఎస్, ఈ పర్సన్ డ్యూటీ ఏంటి అంటే గిరి లాంగ్వేజెస్ తీసుకొని రిక్వెస్ట్, వాట్ ఎవర్ ఇట్, హ్యూమన్ రిక్వెస్ట్ తీసుకొని అది, ఎస్, ఇక్కడ ఉన్న బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తా. అంటే ఏంటో 00 10 బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి, ఆ కన్వర్ట్ అయిన బైనరీ లాంగ్వేజ్ ని, ఎస్, మీ మొబైల్కి ఇస్తే అప్పుడు మీ మొబైల్ నీకు రెస్పాన్స్ ఇస్తుంది. మొబైల్ ఇచ్చే రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? రెస్పాన్స్ కూడా 00 10 ఈ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ ఈ 00 10 రెస్పాన్స్ తీసుకొని ఎవరు? ఈ ఈ ఇక్కడ మీడియేటర్, ఈ వ్యక్తి మళ్ళీ వెంటనే వాటిని హ్యూమన్ లోకి మార్చేస్తున్నాడు. హ్యూమన్ లోకి మార్చి అప్పుడు యూజర్కి ఇస్తున్నాడు. సో దట్ యూజర్ కెన్ అండర్స్టాండ్ ద డివైస్ రెస్పాన్స్. అదర్వైజ్ డివైస్ రెస్పాన్స్ నీకు అర్థం కాదు. ఎందుకంటే దే విల్ గివ్ యూ ఆల్వేస్ బైనరీ రెస్పాన్స్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మిషన్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ అంటారు అంతే. మిషన్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిక్వెస్ట్ అనేది హ్యూమన్ లాంగ్వేజ్ లోకి వస్తుంది, కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ రెస్పాన్స్ అనేది డైరెక్ట్ గా ఇట్లా ఇలా వస్తుంది. సో ఈ పర్సన్ మనం ఏమని పిలుస్తామంటే మీడియేటర్. ఈ పర్సన్ ఏమని పిలుస్తామంటే ట్రాన్స్లేటర్. ఈ పర్సన్ మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్ఫేస్. చూసారా? ట్రాన్స్లేటర్, మీడియేటర్, ఇంటర్ఫేస్, వీళ్ళందరూ వీళ్ళే. సో ఈ విధంగా మనకి, ఎస్, యూజర్ యూజర్ ఎస్, ఇక్కడేమో మిషన్స్. సో మనం ఓఎస్ అంటే ఏం చెప్తాం ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్తారా? ఓఎస్ అంటే ఇప్పుడు చెప్తారా? చెప్తాం సార్. చెప్పండి, వాట్ ఈస్ ఓఎస్? OS creates connection between users. ఓకే, ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ computer or whatever electronic device, okay, which is used to take the human request and converts into and translate into binary language format, and afterwards giving to this binary format to the device. Okay, after processing this binary format, the device also provide a response, but a response
ఎలా ఉంటుంది మనకి బైనరీ ఫార్మాట్, బట్ బైనరీ ఫార్మాట్ రెస్పాన్స్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ హ్యూమన్ ఫార్మాట్. సో ఈ హ్యూమన్ ఫార్మాట్ ని బైనరీ ఫార్మాట్ లాగా, బైనరీ ఫార్మాట్ ని హ్యూమన్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ చేసే వ్యక్తే ఇంటర్ఫేస్, ట్రాన్స్లేటర్, మీడియేటర్. సో ఈ వ్యక్తినే మనం సింపుల్ గా చెప్పాలంటే ఓఎస్ అంటున్నాం. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎస్, దాని పేరు ఏంటంటే దాని పేరు ఇప్పుడు దాకా మనం చెప్పింది లైనెక్స్. కానీ చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. లైనెక్స్ ఉంది, విండోస్ ఉంది, రైట్ రైట్, ఉబుంటూ ఉంది, ఉబుంటూ, ఓకే, మ్యాక్ ఉంది. చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. మ్యాక్ ఎంఏఎస్, మ్యాక్ ఓఎస్, ఇలా చాలా ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ పేర్లు ఇవి. దీని బిహేవియర్ ఎట్లా ఉంటుంది? ఇలాగనే ఉంటుంది. అది లైనక్స్ బిహేవియర్ అయినా ఇలాగ ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ అయినా, ఉబుంటూ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ అయినా సరే ఇలాగనే ఉంటుంది. బట్ పేర్లు మార్పు అంతే, బిహేవియర్ అదే. టీవీ ఒకటే, ఏది శాంసంగ్ టీవీ ఒకే బిహేవియర్, ఎల్జీ టీవీ ఒకటే బిహేవియర్, ఫిలిప్స్ టీవీ ఒకటే బిహేవియర్, సమ్ అదర్ టీవీ మొత్తం ఒకటే బిహేవియరే, బట్ బ్రాండ్ మార్పు. అలాగే ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ ఈజ్ సేమ్, బట్ బ్రాండ్ మార్పు. లైనక్స్ అనేది ఒక వ్యక్తి తయారు చేశాడు, విండోస్ అనేది ఒక వ్యక్తి తయారు చేశాడు, మ్యాక్ అనేది మరొక వ్యక్తి తయారు చేశారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ పర్సన్స్, వెండర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేశారు, బట్ బిహేవియర్ ఈజ్ సేమ్. అట్లాగా టీవీ, ఎల్జీ అవన్నీ కూడా అంతే, కూడా ఇట్లా కూడా ఇలా తయారు చేశాడు. అయితే ఇప్పుడు మనం ఈ డిస్కషన్ లో అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎస్, చూడండి చక్కగా, అసలు యాక్చువల్ గా ఓఎస్ అనేది ఎలా తయారైంది అనేది ఇప్పుడు నేర్చుకోవాలి. ఎస్, ఓఎస్ అనేది ఎలా తయారైంది? అసలు ఓఎస్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. ఓఎస్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, అర్థమైందా? ఓఎస్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, బట్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్, ఎవరు చెప్తారు ఇది? ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డెఫినేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ ఎవరు చెప్తారు? ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్. ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి, తప్పలేదు. మీరు ఇంట్లో ఉన్నా సరే మీ పేరెంట్స్ కి చెప్పండి, అమ్మా క్లాస్లో ఉన్నా, నేను క్లాస్లో మాట్లాడుతూ ఉంటా, చేస్తూ ఉంటా, మీరు అటు సైడ్ ఇటు సైడ్ రాకుండా వదిలేసేయండి అని చెప్పాలి. సిగ్గుపడితే ఎట్లా మీరు అందరు కూడా? ఓకే, సిగ్గుపడితే మీరు సాఫ్ట్వేర్ జాబ్లు ఏం చేస్తారు మీరు? చెప్పాలి. వాట్ ఈస్ ఓఎస్? వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? Operating OS system creates a communication between server and user, sir. ఎస్ ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. సో యాక్చువల్గా ఓఎస్ స్టాండ్స్ ఫర్, ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ Takes input సిస్టమ్. and gives output. OS stands for an operating system. OS stands for operating system. Okay. OS takes the user request and translates into mission understandable format, right? Okay. ఇది actual. OS translate into mission understandable format and takes the request and translate into mission understandable format, right? So that the mission can understand our request. Otherwise, mission కి ఏం అర్థం కాదు, రైట్? సో ఈ క్రమంలో నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఎస్, స్టెప్స్ రాస్తా ఇక్కడ. స్టెప్స్ ఎలా రాస్తానంటే, స్టెప్స్ ఓఎస్ చేసే స్టెప్స్, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, ఓఎస్ కి మనం ఎస్ ఎస్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్ ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. ఓకే, యూజర్ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ఓఎస్ ఏం పని చేస్తుంది ఫ్రెండ్స్? ఓఎస్ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది? ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్, It converts into mission understandable language. ట్రాన్స్లేట్ మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్, ఆర్ యూ కెన్ సే బైనరీ ఫార్మాట్, రైట్? బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఆఫ్టర్ కన్వర్టింగ్ దిస్ వన్, ద ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, ఓఎస్ ఏం చేస్తారు తర్వాత? Gives the output. గివ్స్ అవుట్పుట్ కాదు, గివ్స్ టు డివైస్. ఆ డివైస్ అంటే ఏంది? ఇట్ మైట్ బి ఏ కంప్యూటర్,
It might be a laptop, or it might be a mobile, whatever it is, or it might be a server. Server అయినా మొబైల్ అయినా కంప్యూటర్ అయినా gives to device. ఏది కన్వర్ట్ చేసిన తర్వాత, దట్ మీన్స్ వాట్, ద మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ విల్ బి గివెన్ టు డివైస్. మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ విల్ బి గివెన్ టు డివైస్. దట్ మీన్స్ వాట్, బైనరీ ఫార్మాట్ విల్ బి గివెన్ టు డివైస్, రైట్? ఓకే, అది ఇస్తుంది. దానికి ఇచ్చిన తర్వాత ఎస్, తర్వాత ఏం చేస్తుందంటే ఎస్, ఆఫ్టర్వర్డ్స్ డివైస్ డివైస్ gives you device gives you response. Device gives you, or device gives response. Device gives response. Device gives binary format response. ఇట్లా రాసుకోండి, binary format response. Device gives a binary format response. ఓకే, బైనరీ ఫార్మాట్ రెస్పాన్స్ ఇస్తుంది ఎవరు? డివైస్. ఇచ్చిన తర్వాత ఐదో స్టెప్ లో ఎస్, ఓఎస్ టేక్స్ ద binary format response. ఓకే, అండ్ afterwards చేసుకున్న తర్వాత OS translate this binary format response into కొంచెం ప్లెయిన్ ఇంగ్లీష్లో నేను రాస్తాను. రెస్పాన్స్ ఇంటూ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. కొంచెం మీకు అర్థమయ్యేలాగా రాస్తున్నా. ఎస్, ఓఎస్ ట్రాన్స్లేట్ ఇటు, లేకపోతే ఇటు రాసుకోండి ఇంకా సింపుల్గా. ఓఎస్ ట్రాన్స్లేట్ ఇంటూ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ 7లో ఓఎస్, ఇది మీరు చెప్పేది. ఓఎస్ గివ్స్ టు అవుట్పుట్ అంటే ఇది. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు ఇస్తుంది. ఓఎస్ గివ్స్ రెస్పాన్స్ to the user. OS gives the response to the user. Yes. OS gives the response. Right. ఏం లేదు, టేక్స్ ద బైనరీ ఫార్మాట్ రెస్పాన్స్. ఓకే, బైనరీ ఫార్మాట్ రెస్పాన్స్ ఎవరు ఇస్తారంటే సర్వర్ ఇస్తుంది అనుకో. డివైస్ అంటే సర్వర్, కంప్యూటర్, మొబైల్, ఏదైనా సరే. ఓకే, ఇది ఈ 7 స్టెప్స్ జరుగుతున్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మధ్యలో ఉండటం వల్ల 7 స్టెప్స్ జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇది యాక్చువల్గా ఈ 7 స్టెప్స్ జరుగుతూ ఉన్నాయి. చూసారా, 7 స్టెప్స్ చూడండి. చాలా చక్కగా అర్థమైంది మీకు. అర్థమయ్యేలాగా ట్రై చేయడానికి నేను చెప్తున్నా క్లాస్. ఇది చాలా చక్కగా చెప్తాను. సింపుల్ వర్డ్స్లో, ఈజీ ఫార్మాట్లో. కాంప్లెక్సిటీ వద్దు. పెద్ద పెద్ద వర్డ్స్ ఉపయోగించి కాంప్లెక్సిటీ చేస్తే వేస్ట్, కోర్స్ వేస్ట్, ట్రైనింగ్ వేస్ట్. మీకు అలా ఏం రాదని చెప్పి మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము చాలా సున్నితంగా, చాలా సూక్ష్మంగా సింప్లిఫై చేసి చెప్పగలగాలి. దట్ ఈస్ వాట్ ఎ గుడ్ ట్రైనింగ్. అంతే నా ఉద్దేశం, అది. రైట్, ఇది యాక్చువల్గా ఓఎస్సి పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, నేనేమంటానంటే ఫస్ట్ది 1 2 3 4 5 6 7 ఈ మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్సే. ఇన్స్ట్రక్షన్సే. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్, రెండో ఇన్స్ట్రక్షన్, మూడో ఇన్స్ట్రక్షన్, 4 7 ఇన్స్ట్రక్షన్. అంటే మీన్స్ వాట్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, a group of instructions, collection of instructions, రైట్? అయితే ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చెయ్యాలి అనేది మన ఉద్దేశం. ఇలా జరగాలి అని చెప్పేసి ఎస్, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అతని పేరు FSF. ఇతను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి FSF అని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఈయన చేసేసి ఏం చేయాలి అనుకున్నాడు తెలుసా? ఈ ఆర్గనైజేషన్ ద్వారాగా ఎస్, ఇలాంటి పని జరగటానికి ఎస్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలనుకున్నాడు. ఎస్, ఇలాంటి పని జరిగే ఆపరేటింగ్ సిస్టమ్. దట్ మీన్స్ వాట్, ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయాలనుకున్నాడు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఏదైతే ఇక్కడ 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చేయాలి, జరగాలి. ఎవరు జరగాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా జరగాలని కోరుకుంటున్నాడు. దట్ మీన్స్ వాట్, ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయాలి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ టాస్క్ ను పెర్ఫామ్ చేయాలి, ఈ ఇన్స్ట్రక్షన్ జరగాలి. ఎస్, సో ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలనేది ఇతని, ఎవరిది? FSF. రైట్. అతను ఎప్పుడు ఇది డిసైడ్ అయ్యాడు? 1972లో డిసైడ్ అయ్యాడు. అయ్యా బాబు, ఒక న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం తయారు చేయాలి అనుకున్నాడు. ఎస్, ఆ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ను తయారు చేయడానికి అవసరమైన బడ్జెట్ అంతా FSFదే. FSF అంటే సార్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్.
FSF అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, వీడిది అంతా టోటల్గా బడ్జెట్ అంతా. సో 1972లో స్టార్ట్ అయింది. ఎలాగా? ఇదే సేమ్ ఇదే ఫార్మెట్. తన ఒక నోట్ బుక్ లో రాసుకున్నాడు, తన వైట్ పేపర్ మీద రాసుకున్నాడు డాక్యుమెంటేషన్ అంతా. ఓఎస్ అనేది ఈ విధంగా పని జరగాలి, ఇట్లా జరగాలి, ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది అని ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఎవరు? FSF వాళ్ళు. ఎస్, ఇలాగా ఈ పేపర్ మీద డాక్యుమెంట్ చేసి పడేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా పని చేయాలి అని. రైట్ రైట్. సో చేయడానికి సంబంధించి FSF వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దే ఇన్వైటెడ్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. బాబు, ఇక ఇన్వైటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో మెనీ పీపుల్ కేమ్ టు దిస్ ప్లేస్. చాలా మంది వచ్చారు ఈ ప్లేస్ కి. ఏమని? గుడ్ మార్నింగ్ FSF. యా, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ఐఎమ్ సంథింగ్, ఐ హావ్ కంప్లీటెడ్ దిస్ మచ్. ఎస్, అది ఇది ఏదో చెప్పారు. ఎస్, మంచి నాలెడ్జ్, టెక్నికల్ బ్రెయిన్ ఉందని చెప్పారు. చాలా మంది వచ్చారు. అదే చాలా మంది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు, ఏం లేదు బాబు, మేము ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలనుకుంటున్నాం. ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాం. మళ్ళీ లైసెన్స్ కాదు, నో నో నో, ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ నేను తయారు చేయాలి, మాకు మీరు హెల్ప్ చేయండి. ఎలాగా? ఎస్, ఇది మీ దగ్గర ఏముంది? మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్, బేస్డ్ ఆన్ దిస్ డాక్యుమెంట్స్ జస్ట్ క్రియేట్ సాఫ్ట్వేర్ ఫర్ అస్ అన్నాడు వాడు. ఎవరు? FSF వాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు, చాలా మంది వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళందరూ ఇలా ఇలా చూసి డాక్యుమెంట్స్ చదువుకున్నారు కానీ, బట్ దే ఆర్ అనేబుల్ టు క్రియేట్ ద సాఫ్ట్వేర్. అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఎస్, వన్ ఆఫ్ ద పర్సన్ ఇలా వచ్చాడు. ఏ బాస్, నా పేరు ఎస్ లైనస్ టాల్వర్డ్స్, నా పేరు లైనస్ టాల్వర్డ్స్. ఓకే, ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. ఎస్, ఐ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ అండ్ IT, సో మచ్ నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్వేర్, రైట్? కాబట్టి ఆ నాలెడ్జ్ ఉపయోగించి మేము ఎస్ ఈ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఈ ఓఎస్ అంటున్నావు కదా, ఎస్, దానికి ఒక సాఫ్ట్వేర్ నేను తయారు చేసి పెడతా అన్నాడు. అంత సింపుల్. ఎవరు? లినస్ టాల్వర్డ్స్. ఎలా తయారు చేస్తావు ఏంటి అని అడిగాడు. ఏం లేదు బాస్, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇవి, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని టేబుల్ మీద నోట్బుక్ లో రాసుకుంటే పని చేయవు, మరి ఏం చేయాలా? ఎస్, నేను చెప్తా అన్నాడు. ఎవరు? లినస్ టాల్వర్డ్స్. ఏమని చెప్పాడు తెలుసా? ఏం లేదు బాస్, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి, రైట్? ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కదా, చూడండి, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇలా జరగాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇలాంటి పని జరగాలి, ఇలాంటి పని చేయాలి అని ఇచ్చారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు? FSF వాళ్ళు. సో ఈ లినస్ టాల్వర్డ్స్ టేకెన్ ఆల్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం తీసుకున్నాడు. ఎవరు? లినస్ టాల్వర్డ్స్. రైట్ రైట్. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసేసుకొని అప్పుడు దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. రైట్ రైట్. అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు FSF కి. అబ్బా బాబు FSF, ఇదిగో మీ ఇన్స్ట్రక్షన్స్ మొత్తానికి నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తున్నాను, తీసుకోండి అన్నాడు. ఎలా తయారు చేస్తావు? ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు. ఏం లేదు, ఇదిగో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు వైట్ పేపర్ మీద అక్కడ ఇక్కడ రాసుకున్నారు కదా, ఎక్కడ రాసుకున్నా ఇన్స్ట్రక్షన్స్ పనిచేయవు, మరి ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? ఏం లేదు, ఎస్, నేను ఇదిగో ఇక్కడ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎస్ ఎస్. అప్పుడు జమానాలో పాతకాలంలో ఏమున్నాయి? సి, C++, తర్వాత మీకు తెలిసిన జావా, మీకు తెలిసిన పైథాన్, ఎస్, తర్వాత MS.NET, ఇట్లా ఉన్నాయి. కానీ ఇంతకంటే ముందే కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసెంబ్లర్, ఎస్ ఎస్, రెక్స్, ఓకే, రెక్స్, తర్వాత పాస్కల్, ఆ తర్వాత అర్థమైందా? ఆబ్జెక్టివ్ C, ఎస్ ఎస్, ఆబ్జెక్టివ్ C, స్విఫ్ట్ C, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. వీటిల్లో ఒక 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకొని నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాస్తా వాటిని ఉపయోగించి. మీరు ఇచ్చిన ఈ వైట్ పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ బాస్, ఇవన్నీ వైట్ పేపర్ మీద రాస్తే ఇన్స్ట్రక్షన్స్ పనిచేయవు. నో, పెన్ను పేపర్ తీసుకొని ఇన్స్ట్రక్షన్ రాస్తే పనిచేయవు, మరి ఏం చేయాలా? ఎస్, అప్పుడు ఈ లినస్ టాల్వర్డ్స్ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఎస్, లినస్ టాల్వర్డ్స్, LINUS, లినస్, TORVALDS, లినస్ టాల్వర్డ్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే సింపుల్ గా ఎస్, అసెంబ్లర్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని పిక్ చేసుకున్నాడు. అసెంబ్లర్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని పికప్ చేసుకొని ఆ తర్వాత C లాంగ్వేజ్ ని పికప్ చేసుకున్నాడు. రెండు లాంగ్వేజెస్ ని పికప్ చేసుకొని ఎస్ ఎస్, తర్వాత వీడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివటం మొదలు పెట్టాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కి ఇప్పుడు ఇతను కోడ్ రాయాలన్నమాట బై యూజింగ్ అసెంబ్లర్ అండ్ C లాంగ్వేజ్. ఎస్, దే స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఎస్, వీటిని మొత్తాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ కోడ్ రాసేసాడు. అంతే సింపుల్. ఎస్ ఎస్, దే హ్యావ్ రిటర్న్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఎస్.
ఇలా కోడ్ రాశాడు. ఎస్ ఎస్ ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలి. అంటే ఇక్కడేమో పెన్ను పేపరు, పెన్ అండ్ పేపర్ ఇక్కడ. ఎస్ ఇది పెన్ అండ్ పేపర్ కాదు. ఎస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాశారు అంతే. ఎస్ దిస్ ఇస్ వాట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ వాజ్ రిటర్న్ బై యూజింగ్ అసెంబ్లర్ అండ్ సి లాంగ్వేజ్. అసెంబ్లర్ అండ్ సి లాంగ్వేజ్ ఉపయోగించి రాశాడు. ఎస్ దీన్నే లెనిస్ టాల్వర్డ్స్ ఏం చెప్పాడంటే, బాబు ఇదిగో ఈ ఫంక్షనాలిటీస్ మొత్తం ఇక్కడ వర్క్ అవుతాయి. సచ్ వే దాట్ ఐ డిజైన్ ఐ రిటర్న్ ద కోడ్ అన్నాడు. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే సోర్స్ కోడ్ అన్నాడు. సోర్స్ కోడ్, దీన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. ఎస్ దీన్ని టోటల్ గా కంప్లీట్ చేసి మొత్తం టెస్ట్ చేసి అన్ని చేసిన తర్వాత దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్ అంతే. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్. అదే సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ అంటే ఏది? ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. రైట్ రైట్. అంటే దేనికోసం ఇది ఆపరేటింగ్ సిస్టమ్? ఏదైనా ఒక పని జరగటానికి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇది. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ దేనికై అంటే ఒక పని జరగటానికి. పని అంటే ఇది ఇవే, ఇవే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జరగటానికి పనే ఇదంతా. ఈ పని జరగడానికి సాఫ్ట్వేర్ ని సృష్టించారు ఎవరు? లెనిస్ టాల్వర్డ్స్. ఎక్కడ? ఎఫ్ఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ లో. ఎక్కడది? ఎఫ్ఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ లో ఈ వ్యక్తి తయారు చేశాడు. సో ఈ సోర్స్ కోడ్ నే కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి మొత్తం టెస్ట్ చేస్తే వర్కింగ్ సాఫ్ట్వేర్ అవుతుంది. ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫైనల్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక పేరు ఇచ్చాడు. ఆ పేరే లైనెక్స్. ఎన్నో పేర్లు ఇచ్చాడు, తర్వాత తర్వాత ఫైనల్ గా లైనెక్స్ అని పేరు ఇచ్చాడు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లైనెక్స్ అన్నాడు. లైనెక్స్ అని చెప్పేసి తను 1972లో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఎలా 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 సాగి 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 1990లో కొంచెం ఒక రకంగా వచ్చేసింది. 1992లో ఫాస్ట్ గా రిలీజ్ చేసి పడేశాడు. 1992లో రిలీజ్ చేసేసాడు లైనెక్స్ అనే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ద పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. 1992లో అలా 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 క్రమ అలా 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 వచ్చేసి ఇట్లా వచ్చేసింది. రైట్ నో ఆల్సో వీఆర్ యూజింగ్ లెనెక్స్. అంటే ఇక్కడ నేనేమంటానంటే లెనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అది మనం ఇందాక మనం రాయాల, చూడండి మీరు కన్ఫ్యూజ్ అవుతారని రాయాల. ఇది ఓఎస్ స్టాండ్స్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఓఎస్ స్టాండ్స్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాసాం కానీ బట్ ఇక్కడ ఏం రాయాలా? ఫస్ట్ ఎస్ ఫస్ట్ ఏం రాయాలా? ఓఎస్ ఈజ్ సాఫ్ట్వేర్. ఓఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అంతే. ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓఎస్ స్టాండ్స్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదంతా స్టోరీ రాయాలి. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఓఎస్ అనేది ఏంది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఎలా తయారైంది? అసెంబ్లర్ అండ్ సి లాంగ్వేజ్ ఉపయోగించి తయారు చేశారు దాన్ని. ఓకే. మరి ఇప్పుడు చెప్పాడు కరెక్టే లెనిస్ టాల్వర్డ్స్, ఇది నా కస్టమర్లకు ఎలా ఉపయోగపడింది అని చెప్పారు. అడిగారు ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు. ఎవరిని? లెనిస్ టాల్వర్డ్స్. ఇది కరెక్టే, నువ్వు ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నావు కరెక్టే. మరి నా కస్టమర్లకి ఇది ఎలా ఉపయోగపడింది చెప్పు అంటుంటా. ఏం లేదు, నీ కస్టమర్లకి ఇది ఎలా ఉపయోగపడింది అంటే దీన్ని మనం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సాఫ్ట్వేర్ అంటున్నాం. ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? అర్థమవుతుందా? Yes, sir. అర్థమవుతుంది. వస్తుందా? ఓకే. అర్థమవుతుంది సార్. ఎస్ సార్. కొంచెం రాత్రిపూట త్వరగా పడుకోవాలమ్మా, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్ గా పడుకోవాలా, బిఫోర్ 11, లేకపోతే నిద్ర వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ విచ్ వాజ్ రిటర్న్ బై యూజింగ్ సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్. ఎవరు రాశారా అంటే లెనిస్ టాల్వర్డ్స్. రైట్. సో ఇది రాసి దీని ఇదే సాఫ్ట్వేర్ అని చెప్పాడు. ఇదే సాఫ్ట్వేర్ అని చెప్పాడు. ఈ సాఫ్ట్వేర్ దేనికోసం అంటే దేనికోసం? ఒక పని జరగడానికి. అయితే ఈ సాఫ్ట్వేర్ దేనికోసం? దేనికోసం అంటే ఒక పని జరగడానికి. అది ఏ పని? ఇదిగో ఇక్కడ రాసిన పని అంతా జరిగింది. రాసిన పని అంతా అంటే ఏం సార్? ఇందాక రాసామే ఈ ఇన్స్ట్రక్షన్స్, వాటి పని అంతా ఇక్కడ చేస్తుంది. 1 minute. దీంతో చాలా పని ఉంది, అందుకోసం ఏం లేదు. చాలా సూక్ష్మమైన విషయం ఇది. మెయిన్ ఫౌండేషన్ ఒక పర్సన్ కి లేకపోతే ఐటీలో ఫిట్ కాలేదు, అది ప్రాబ్లం. ఇది తెలియక చాలా మంది పాపం చాలా సిల్లీగా నేర్చుకుంటారు ఐటీ కోర్సుల్ని. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. రైట్. ఇది యాక్చువల్గా.
సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఇలా సాఫ్ట్వేర్గా తయారు చేశారు. అయితే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇది ఓఎస్ కదా, ఎస్, ఇది కూడా ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నారు దీన్ని, రైట్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనాల. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎస్ instructions, they created a software, right, by using C and assembler language, right, and released the market in the year of 1990, అండ్ తర్వాత 1992 నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా మొదలైంది, రైట్. సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పారు, రైట్, బాబు. ఇది నా కస్టమర్ ఎలా ఉపయోగించుకుంటారో అని అడిగారు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. ఎందుకంటే తయారీ వాడిది కదా, ఎస్, లైసెన్స్ వాళ్ళదే. లెనిన్స్ టాల్డ్ వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్, ఏం సంబంధం లే, మొత్తం ఎఫ్ఎస్ఎఫ్ లైసెన్స్ కానీ బడ్జెట్ కానీ మొత్తం. మరి లెనిన్స్ టాల్డ్ వర్డ్స్ ఎవరు? ఇది తయారు చేసిన వ్యక్తి అంతే, ఎస్, ద క్రియేటర్ ఆఫ్ లైనక్స్ అంతే. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్ఎస్ఎఫ్ ఓన్లీ, ఎఫ్ఎస్ఎఫ్ ల్యాబ్లోనే ఇదంతా జరిగింది, రైట్. ఓకే, ఇప్పుడు ఎఫ్ఎస్ఎఫ్ కి చెప్పమన్నాడు, నా కస్టమర్స్ ఈ సాఫ్ట్వేర్ని, అంటే ఓఎస్ అనే ఈ సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించుకుంటారు చెప్పన్నాడు. ఏం లేదు, సింపుల్. మనం దీన్ని ఎస్ వాళ్ళకి సిడి రూపంలోనో లేకపోతే ఇంటర్నెట్లోనో ఇచ్చేస్తే ఎస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు ఫ్రీగా, రైట్. చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ సర్వర్స్లో ఇన్స్టాల్ చేస్తారు దీన్ని. దిస్ ఈజ్ సర్వర్, రైట్, దిస్ సర్వర్, ఇది సర్వర్, ఇది సర్వర్. ఈ సర్వర్కి ఓఎస్ కావాలి కదా, ఎస్, మనం ఇచ్చిన ఈ సాఫ్ట్వేర్ని ఎస్ ఇంటర్నెట్లో నుంచైనా సిడి నుంచైనా వాళ్ళు ఎస్ తీసేసుకొని వాళ్ళ సర్వర్లో ఇన్స్టాల్ చేసేస్తారు. ఇది వాళ్ళ సర్వర్. ఆ సర్వర్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది? లినక్స్. ఎప్పుడైతే వాళ్ళు ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని సర్వర్లో ఇన్స్టాల్ చేశారో ది సర్వర్ విల్ బికమ్ లినక్స్ సర్వర్ అని పిలుస్తారని చెప్పాడు. ఓకే, సరే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎస్ ఈ సాఫ్ట్వేర్ లో ఉన్నాయి కదా, ఎస్ ఎస్, సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది సాఫ్ట్వేర్. ఓకే, ఎవరైనా సరే ఒక పర్సన్ ఈ సర్వర్ కి రిక్వెస్ట్ ఇచ్చాడు అనుకో, లెట్స్ సే గిరి అనే వ్యక్తి ఇచ్చాడు అనుకోండి. ఏం కావాలా, తన అవసరం ఏదో ఉంది, ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు. ఆ రిక్వెస్ట్ ని డైరెక్ట్ గా ఈ ఓఎస్ తీసుకొని ఎస్ ఇక్కడ మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి. అది ఎగ్జిక్యూషన్ అంటే. ఎగ్జిక్యూషన్ అయిపోయి మనకి అవుట్పుట్ వస్తుంది. ఎస్, ఇందాక చెప్తున్నారు కదా, అవుట్పుట్ 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 వస్తుంది. అవుట్పుటే రెస్పాన్స్, హ్యూమన్ రెస్పాన్స్ అవుట్పుట్ వస్తుంది. మధ్యలో ఇదంతా జరిగింది, పని అంతా జరగడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాశాం. ఏ ఓఎస్ యూజర్ రెస్పాన్స్ తీసుకో, ఫస్ట్ వన్. తర్వాత దాన్ని ట్రాన్స్లేషన్ చేయి, సెకండ్ వన్. తర్వాత సర్వర్కి ఇచ్చేసేయి, మూడోది. సర్వర్ నుంచి రెస్పాన్స్ తీసుకో, నాలుగోది. రెస్పాన్స్ ని మళ్ళీ కన్వర్ట్ చేయి, ఐదోది. కన్వర్ట్ చేసిన రెస్పాన్స్ డైరెక్ట్ గా అవుట్పుట్ ఇచ్చేసేయి, ఎవరికి? గిరికి. ఎస్, ఆర్ అయిపోయింది. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసి దానిని ఒక సాఫ్ట్వేర్ రూపంలో ఎస్ మనం సర్వర్ లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి వీఆర్ గెటింగ్ సమ్ అవుట్పుట్ అంటున్నాను నేను. ఎస్ అని చెప్పాడు. ఎఫ్ఎస్ఎఫ్ కూడా అదే చెప్పాడు. ఎఫ్ఎస్ఎఫ్ కూడా అదే చెప్పాడు. ఎప్పుడు లెనిన్స్ టాల్ ఏం లేదు, ఏం లేదు ఎఫ్ఎస్ఎఫ్, నేను రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ సాఫ్ట్వేర్ రూపంలో ఇక్కడే ఉన్నాయి. అది ఇన్స్టాల్ చేసిన వెంటనే దాని లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు నువ్వు సర్వర్లో ఇది ఇన్స్టాల్ చేస్తేనే. అంతేగాని ఆపరేటింగ్ సిస్టాన్ని ఎస్ మీ ఇంట్లోనో టేబుల్ మీద పెట్టేసి అమ్మా ఓఎస్ నడు అంటే అమ్మ ఓఎస్ పని చేయండి, నాకు పని చేయదు. నో 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 వే. యు మస్ట్ ఇన్స్టాల్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ సర్వర్. ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సర్వర్లో ఇన్స్టాల్ చేయాలని చెప్పాడు. ఎస్, ద లెనక్స్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాడు. ఓకే ఓకే, ఇలా కస్టమర్స్ యాక్సెస్ చేసుకుంటారు. ఎస్ ఎస్, కస్టమర్స్ కి ఈ విధంగా మనం యాక్సెస్ ఇస్తాం. సో ఇదంతా కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం అన్నాడు. ఫ్రీ ఫ్రీ. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. ఫ్రీ. లైసెన్స్ లేదా? లేదు, లైసెన్స్ లేదు, ఫ్రీ. ఓకే ఓకే, చెప్తా. మీకు చాలా డౌట్స్ ఉంటాయి దీని మీద, అవన్నిటిని కూడా ఈ క్లాస్లో కవర్ అవుతాయి, తొందరపడద్దు, అన్నీ వస్తాయి. బట్ వన్ బై వన్ వినండి జాగ్రత్త. ఈ క్లాస్లోనే మొత్తం కవర్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ గా ఉంది, చాలా పవర్ఫుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఫాస్ట్ గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం వైరస్ లేదు, అసలు దీనికి వైరసే రావట్లా. అరే, ఎక్సలెంట్ ఫీచర్. సెక్యూరిటీ 100% సెక్యూరిటీ ఉంది. నో వైరస్, నో వైరస్, 100% సెక్యూరిటీ, యాజ్ వెల్ యాజ్ దిస్ ద సిఎల్ఐ. అంటే ఏంది? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి సార్? అన్ని కమాండ్సే ఉంటాయి, నథింగ్ ఇస్ దేర్, అన్ని కమాండ్సే ఉంటాయి, రైట్. సో అది కూడా కాక ఇది ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్, ఫ్రీ సాఫ్ట్వేర్. అది కూడా కాక ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎస్, కాబట్టి ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఎస్ అంటే మనం బిజినెస్ చేయడానికి సర్వర్లు కావాలి కాబట్టి
ప్రతి బిజినెస్ ఓనరు ఎస్ ఈ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించడం మొదలుపెట్టాడు. లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మొదలుపెట్టిన తర్వాత చాలా 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 మంది దీనికి ఎస్ మొత్తం పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ అయిపోయి ఎస్ ఒక ప్రపంచం సృష్టిస్తుంది లైనక్స్. అప్పుడు అలాగ ఉన్నప్పుడు ఎస్ కొంతమంది ఒక పర్సన్ వచ్చాడు. ఎక్కడికి? ఎఫ్ఎస్ఎఫ్ దగ్గరికి వచ్చాడు. ఎఫ్ఎస్ఎఫ్దే కదా మొత్తం లైసెన్స్ అంతా, ఎవరికి కూడా ఇది ఫ్రీగానే, ఎవరు అమ్మటానికి లేదు. అయితే ఒక పర్సన్ వచ్చాడు, అతని పేరు ఏంటంటే కాళీ. కాళీ అనే పర్సన్ వచ్చి, బాబు నా పేరు కాళీ అమ్మ, నీ లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్సలెంట్గా నడుస్తూ ఉంది, బాగుంది. కానీ నీ లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టము బాగా ఉంది, కానీ నేను ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు? ఖాళీ. అయితే నాతో నీకేం పని ఏం లేదు, నువ్వు లెనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసావు కదా, దాని కోడ్ అంతా ఒక సైడ్ రాసేసావు కదా. అవును ఉంది, రాసేసాను. ఎస్ ఎస్. ఏం లేదు, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వేమంటావు? సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటావు కదా. ఎస్, ఆ సోర్స్ కోడ్ అనేది నాకు ఇచ్చేయమ్మా, నీకు అమౌంట్ ఇస్తా అన్నాడు. మరి నువ్వేం చేసుకుంటావు ఈ సోర్స్ కోడ్ తీసుకెళ్ళి? ఏం లేదు, సోర్స్ కోడ్ నీదే, చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి నేను ఎస్ ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుకుంటా అన్నాడు. ఓకే ఓకే, ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుకో. ఎస్, ఐ కెన్ క్రియేట్ మై ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే చిన్న చిన్న మోడిఫికేషన్ నా పేరు పెట్టేసుకుంటా, ఇస్తారా మీరు అన్నాడు. ఎందుకు? నేను మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటా, ఇది నా వర్షన్ ఇక అంతే, కానీ నేను కూడా ఫ్రీగానే రిలీజ్ చేస్తా, డబ్బులు లేవు అన్నాడు. ఆ తప్పకుండా, ఇదేనా? ఎస్ అవును. అయితే ఒక పని చేయి, ఈ సోర్స్ కోడ్ అంతా కూడా మేము ఇంటర్నెట్లో పెట్టేశాం, అది యాక్సెస్ ఇస్తా, ఫ్రీగా తీసుకెళ్ళిపో, డబ్బులు అవసరం లేదు. సోర్స్ కోడ్ మొత్తాన్ని ఫ్రీగా తీసుకొని ఆ సోర్స్ కోడ్ మొత్తంలో ఎస్ చిన్న మోడిఫికేషన్ చేసేసి నీ వర్షన్ రిలీజ్ చేసుకో, బట్ లాస్ట్లో మాత్రం లైనక్స్ అని యాడ్ చేయాలి, ఖాళీ లైనక్స్ అని పెట్టుకుంటా. ఓకే ఓకే అమ్మా. అప్పుడు ఖాళీ లైనక్స్ అని వచ్చింది మార్కెట్లో. ఎస్, ఫ్రీగా తెచ్చుకున్నాడు వాడు. వీడిని చూసి ఎస్ ఇంకొకళ్ళు ఏం చేశారు తెలుసా? ఖాళీ లైనక్స్ కాకుండా సుసే అనే వ్యక్తి ఉన్నాడు, సుసే. ఆయన ఏం చేశాడు? ఎస్ ఎఫ్ఎస్ఎఫ్ అని సంప్రదించి, ఎఫ్ఎస్ఎఫ్ ఖాళీ అనేవాడికి ఇచ్చావు కదా, నాకు కూడా సోర్స్ కోడ్ ఇచ్చేసాయి, తీసుకెళ్ళిపో సోర్స్ కోడ్. ఆ సోర్స్ కోడ్ ని సుసే అనేవాడు తెచ్చుకొని ఎస్ దే అండర్స్టూడ్ దిస్ source code and they created their own style of operating system. That operating system name is what? SUSE Linux. SUSE Linux, Kali Linux. ఓకే, ఇంకో పర్సన్ వచ్చాడు, డిబియన్. డిబియన్ వచ్చాడు, డిబియన్ వచ్చేసి ఏమన్నా తెలుసా? బాబు నాకు కూడా సోర్స్ కోడ్ ఇవ్వన్నాడు, తీసుకో అన్నాడు. ఎస్, మళ్ళీ దే అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ వాట్? డిబియన్ లైనక్స్. దాని పేరు ఏంది? డిబియన్ లైనక్స్. సో మరి ఇంకో పర్సన్ వచ్చాడు, అతని పేరు రెడ్ హార్ట్. ఈ రెడ్ హార్ట్ అనేది ఏంది? ఒక కంపెనీ. ఇతను వచ్చాడు ఎక్కడికి? ఎఫ్ఎస్ఎఫ్. ఎఫ్ఎస్ఎఫ్, గుడ్ మార్నింగ్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏం లేదు, నేను కూడా మీ సోర్స్ కోడ్ తీసుకుంటాను, తీసుకో, నో ప్రాబ్లం. అప్పుడు రెడ్ హార్ట్ తీసుకొని ఎస్ వాడు కూడా సోర్స్ కోడ్ ఉపయోగించి అప్పుడు తయారు చేశాడు రెడ్ హార్ట్ లైనక్స్. చాలా మంది రెడ్ హార్ట్ లైనక్స్ తయారు చేసి రెడ్ హార్ట్, నో 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 నో, లైనక్స్ తయారు చేసిన వ్యక్తి ఎఫ్ఎస్ఎఫ్. అక్కడి నుంచి ఆ సోర్స్ కోడ్ తీసుకుని దాని నుంచి రెడ్ హాట్ లైనక్స్ అనేది తయారు చేశారు. ఎస్, ఆ తర్వాత ఎస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకి ఎవరున్నారు? అమెజాన్. అమెజాన్ అనే వ్యక్తి డైరెక్ట్ గా ఎఫ్ఎస్ఎఫ్ దగ్గరికి, ఎఫ్ఎస్ఎఫ్ నాకు కూడా ఇచ్చేవా అన్నాడు. మళ్ళీ సోర్స్ కోడ్ తీసుకున్నాడు అమెజాన్ వాడు. తీసుకుని అప్పుడు ఏం చేశారు? అమెజాన్ లైనక్స్ అనేది పెట్టేశాడు, అమెజాన్ లైనక్స్. ఎస్ ఎస్, అంటే ఇప్పుడు మీరు చూస్తే దగ్గరగా ఇలాగా 200 మంది ఒరాకిల్ కంపెనీ వచ్చేసాడు. ఒరాకిల్ కూడా ఎస్, రాకీ లైనక్స్, ఆ లైనక్స్, ఈ లైనక్స్ అంటే ఏమో ఒకటి కాదు రెండు కాదు, 200+ మంది మొత్తం వచ్చేసి ఎస్ ఆ ఏదైతే లెనక్స్ రాసిన సోర్స్ కోడ్ ఉందో ఫ్రీ కదా, అందువల్ల వెంటనే అదంతా ఉపయోగించి ఎస్ వాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకొని వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ని ఫ్రీగా రిలీజ్ చేస్తున్నారు. ఎస్, ఫ్రీగా రిలీజ్ చేస్తున్నారు. ఎస్, ఎవరెవరు వాళ్ళు? ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏం ఫ్రెండ్స్ అంటే ఖాళీ లైనక్స్, రైట్. ఎక్కువగా సైబర్ సెక్యూరిటీలో ఉపయోగిస్తారు. తర్వాత రెడ్ హాట్ లైనక్స్, రెడ్ హాట్ లైనక్స్, రెడ్ హాట్ లైనక్స్. తర్వాత ఏంది? అమెజాన్ లైనక్స్, అమెజాన్ లైనక్స్, రైట్. తర్వాత ఏంది? సుసే. తర్వాత ఏంది? డిబియన్, ఎస్. తర్వాత ఏంది? రాకీ లైనక్స్, ఆల్మా లైనక్స్, ఉబుంటు, ఇవి కూడా అయ్యానా? ఎస్, ఇవన్నీ అవే మొత్తం. సో ఇలాగా 200+ ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఫ్లేవర్స్ అని పిలుస్తాం, ఫ్లేవర్స్.
ఏ ఫ్లేవర్స్ అయ్యా ఇదంటే లైనెక్స్ ఫ్లేవర్స్. ఇవి లైనెక్స్ ఫ్లేవర్స్. అంటే లైనెక్స్ ఫ్లేవర్స్ అని ఎందుకు పిలిచాం వీటిని అంటే లైనెక్స్ అనే సోర్స్ కోడ్ ఉపయోగించి తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి ది కాలింగ్ యాజ్ లినక్స్ ఫ్లేవర్స్. కొంతమంది ఏమంటారంటే లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్, లినక్స్ ఫ్లేవర్స్ అన్నా లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నా ఉంటాయి. అయితే వీటన్నిటిలో ఉన్న కమాండ్స్, ఆల్ కమాండ్స్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. చాలా మంది అడుగుతారు రెడ్ హాట్ లైనక్స్ వేరా, అమెజాన్ లైనక్స్ వేరా, అన్ని ఒకటే బాస్. మొత్తం 99.9% ఒకటే. చిన్న 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 0.0.0.0 చిన్న మాడిఫికేషన్స్ చేసేసి వీళ్ళు అది రిలీజ్ చేశారు మార్కెట్లో. అంతేగాని ఇఫ్ యూ అండర్స్టాండ్ ద రెడ్ హాట్ లైనక్స్ యూ కెన్ అండర్స్టాండ్ సో మెనీ లైనక్స్ ఆఫ్ ఫ్లేవర్స్. యూ కెన్ అండర్స్టాండ్ అమెజాన్ లైనక్స్, యూ కెన్ వర్క్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్. ఏదైనా ఫ్లేవర్స్ తోటి మీరు పనిచేయొచ్చు. సో కాబట్టి లైనక్స్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మనం తీసేసుకొని ఫ్రీగానే కాకుండా లెనెక్స్ అనేది తన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఏమో ఓఎస్ సాఫ్ట్వేర్, రైట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మనకు ఫ్రీగా ఇచ్చాడు, వాడుకోమని ఫ్రీ. మనం సర్వర్లో ఇన్స్టాల్ చేసేవాళ్ళం, వాడుకున్నాం, రైట్. ఇక్కడ మళ్ళీ ఏం చేశారు, ఓఎస్ సోర్స్ కోడ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి సంబంధించిన సోర్స్ కోడ్ మొత్తాన్ని మనకు మళ్ళీ ఫ్రీగా ఇచ్చాడు. దట్ మీన్స్ వాట్, సోర్స్ కోడ్ ఈజ్ ఓపెన్. సోర్స్ కోడ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్, పబ్లిక్. దట్ మీన్స్ వాట్, దీన్నే ఇంకొక మాట ఏమని పిలుస్తామంటే సోర్స్ కోడ్ ఈజ్ విజిబుల్ టు పబ్లిక్, సోర్స్ కోడ్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్. దీన్నే ఈ వర్డ్ నే మనం ఏమంటామంటే ఓపెన్ సోర్స్. చాలా మందికి ఊరికి ఓపెన్ సోర్స్ అనేది వేరే, ఫ్రీ అనేది వేరే. ఫ్రీ అంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళిపో, వాడుకో, అంతే. ఓపెన్ సోర్స్ అంటే ఏంది తెలుసా, సాఫ్ట్వేర్ ని తయారు చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ కూడా మనకు ఫ్రీగానే వచ్చింది రియల్ గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలా, లైనక్స్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, లైనక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఈజ్ ఏ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఎ ఫ్రీ సాఫ్ట్వేర్. తర్వాత రెండో వాడు ఏం వాడాలా, ఇట్ ఈస్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ సోర్స్ వాడాలా. ఓపెన్ సోర్స్ అంటే ఏంది ఫ్రెండ్స్, ద సోర్స్ కోడ్ ఈజ్ విజిబుల్ టు పబ్లిక్, అంతేనా. ఏంటి ఓపెన్ సోర్స్ అంటే ద సోర్స్ కోడ్ ఈజ్ విజిబుల్ టు పబ్లిక్. అంటే లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా తీసుకోవడమే కాకుండా దానిని తయారు చేసిన ఓపెన్ సోర్స్ కూడా ఇస్తున్నాం. అంటే మాకు అర్థం కాలేదు సార్ ఓపెన్ సోర్స్ అంటే, వాళ్ళకి చెప్తా, ఏం లేదు, నువ్వు థమ్స్అప్ ఎక్కువ తాగుతావు కదా, థమ్స్అప్ తయారీ వేరే ప్లేస్లో ఉంటుంది. తయారు చేస్తాడు ఒక పర్సన్, మనకి రిలీజ్ చేస్తాడు, 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనాలి, తాగాలంతే. బాటిల్ కొనాలి, తాగాలంతే, 20 రూపాయలు పెట్టేసి. అయ్యా థమ్స్అప్ వాళ్ళు బాటిల్ ఎలా తయారు చేశారు, ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నారు మాకు చెప్పండి, ఏ ఫార్ములా ఎవరికి కనపడదు అని చెప్తాడు. దట్ ఈస్ వాట్. అట్లాగే ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన సోర్స్ కోడ్ అనేది ఎవరికి అందుబాటులో లేదు, అది అప్పట్లో విజిబుల్ కాదు. అయితే లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఏంటంటే ఎఫ్ఎస్ఎఫ్ అనే వ్యక్తి అందరికి పబ్లిక్ లో పెట్టేశాడు. సో దాట్ మనం తీసుకొని చేయొచ్చా, నేను తీసుకొని కూడా ఈ సోర్స్ కోడ్ తీసుకొని కేకే లైనక్స్ అని పెట్టుకోవచ్చు సార్, అవును పెట్టుకోవచ్చు. ఫ్రీగానా, ఫ్రీనే. ఇట్లా. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రపంచం సృష్టించింది 200 ఫ్లేవర్స్ తో లైనక్స్. అయితే రాను ఏం చేశారంటే ఈ రెడ్ హాట్ లైనక్స్ అనేవాడు బాగా ఫేమస్ అయిపోయాడు. అంటే లైనక్స్ లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్, వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్, అంతే, వన్ ఆఫ్ ద ఫ్లేవర్. లైనక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఫ్లేవర్ నేమే రెడ్ హాట్ లైనక్స్, అది వేరే లైనక్స్ కాదు. రెడ్ హాట్ లైనక్స్ అనేది లైనక్స్ లో ఉన్న ఫ్లేవరే, లైనక్స్ నుంచి తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇదే. ఓఎస్ ఇది కూడా, రైట్. అయితే వీడేం చేశారంటే చాలా మందికి సర్వర్లకి ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగానే ఇస్తున్నాడు. ఇప్పుడు నేనున్నాను, నా పేరు ఏబిసి బ్యాంక్, నాకు ఒక 1,00,000 సర్వర్లు ఉన్నాయి. 1,00,000 సర్వర్లకి ఓఎస్ కావాలి కదా, ఓఎస్ అంతా ఫ్రీనే, రైట్. కానీ ఓఎస్ ఫ్రీ అయింది, 1,00,000 సర్వర్లో నా ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది రెడ్ హాట్ లైనక్స్. కొన్ని సందర్భాల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చేయాలా, ఈ ఓఎస్ తయారు చేసింది రెడ్ హాట్లో కాబట్టి వాడి దగ్గరికి వెళ్తున్నారు చాలా మంది. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక కండిషన్ పెట్టాడు, ఏమని, బాబు నేను ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నీకు ఫ్రీగా ఇస్తా, తీసుకో, ఎందుకంటే అది నాది కాదు, నాది ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళది, అది నేను నా సొంతగా పేరు మార్చుకొని రెడ్ హాట్ లైనక్స్ అని పెట్టా. కానీ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరకు వచ్చిన ఇష్యూస్ ని, వాటి వ్యవహారాలను చూడటానికి నాకు పేమెంట్ చేయాలి మీరు.
కాంట్రాక్ట్ తీసుకోండి. అది సంవత్సరమా, మంత్లీనా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా, మంత్లీనా, ఇయర్లీనా? దట్ మీన్స్ వాడు సబ్స్క్రిప్షన్ అన్నాడు. సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎస్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్, హాఫ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అన్నాడు. ఎస్, దానికోసం ఆ సపోర్ట్ ఇవ్వటానికి రెడ్ హార్ట్కి మనం డబ్బులు పే చేయాలి. దాన్ని చూసి లైనెక్స్ ఫ్రీ కాదని చాలా మంది, నో 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 నో, అక్కడ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ మొత్తం ఫ్రీనే. కాకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే క్రమంలో ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ ఇష్యూ దెన్ దే కెన్ రిసాల్వ్, దే కెన్ రెక్టిఫై. ఎవరు? రెడ్ హార్ట్ అనే వ్యక్తి రెక్టిఫై చేస్తుంది మన ప్రాబ్లమ్స్ని. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని చూసి లినక్స్ ఫ్రీ కాదు, ఎస్ కమర్షియల్, నో నో నో, లినక్స్ ఈజ్ ఫ్రీ, ఆల్వేస్ ఫ్రీ. లినక్స్ సోర్స్ కోడ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద కస్టమర్, ఈజ్ అవైలబుల్ టు ద పబ్లిక్. ఓకే, ఇది లినక్స్ ఫ్లేవర్స్. అరే సార్, చాలా మంది యునిక్స్ యునిక్స్ అంటారు. అదేంటి సార్ యునిక్స్ గొడవ ఏంది? లైనక్స్ అంటే అర్థమైంది సార్, లైనక్స్ ఫ్లేవర్స్ అర్థమైంది. మరి యునిక్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యునిక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, వన్ ఆఫ్ ద సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి ఎస్, ఇదిగో ఇక్కడ 1960లో, 1960లో ఎస్ ఒకళ్ళు వచ్చారు. ఎవరోళ్ళు అంటే ఎస్, ఇక్కడ ఏటీ అండ్ టీ బెల్ ల్యాబ్స్, AT&T బెల్ ల్యాబ్స్, GE జనరల్ ఎలక్ట్రానిక్స్, అర్థమైంది. AT&T బెల్ ల్యాబ్స్ అండ్ జనరల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు వచ్చేసి 1960లో ప్లాన్ వేస్తారు. ఏమని? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలా, అది సర్వర్స్ కోసం ఉపయోగించాలా అని. ఎస్ ఎస్, అప్పుడు ప్లాన్ వేసినప్పుడు మరి వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి కదా. మళ్ళీ దే ఇన్వైటెడ్ సో మెనీ ఇంజనీర్స్, చాలా మంది ఇంజనీర్స్ని ఇన్వైట్ చేశారు వాళ్ళు. అయ్యా బాబు ఇంజనీర్స్ రండి 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 అన్నారు. అందరు వచ్చారు. అందరు వచ్చేసి చెప్పాడు ఓఎస్ అనేది ఎలా పనిచేయాలా రాసుకున్నారు. డాక్యుమెంట్స్ ఇందాక తెలుసు కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని రాసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ అంతా రాసుకొని వీళ్ళకి ఇచ్చేసారు ఇంజనీర్స్కి. వాళ్ళలో ఒకళ్ళు చాలా మంది స్టడీ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అంతా స్టడీ చేసి మా వాళ్ళు కాదు, దీన్ని మనం తయారు చేయలేం, చేతులు ఎత్తేసారు. అయితే వాళ్ళల్లో ఒక ఇద్దరు పర్సన్స్ ముందుకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఎస్ ఎస్ బాస్, వి క్రియేట్ ఆపరేటింగ్ సిస్టమ్, నో ప్రాబ్లం అన్నాడు. ఆహా ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేశారు వర్క్. ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడం మొదలు పెట్టారు. అంటే 1960లో మొదలుపెట్టిన వర్క్ అలా 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 సాగిపోతుంది. ఎవరు ఆ ఇద్దరు పేర్లు ఏంటి సార్? ఆ పేర్లు చెప్పండి. ఏం లేదు, అతని పేరేమో ఎస్ కెన్ థామ్సన్ అనే వ్యక్తి, కెన్ థామ్సన్ ఒక వ్యక్తి. ఇంకో పర్సన్ ఏమో డెన్నిస్ రిచ్. డెన్నిస్ రిచ్ అనేది ఒక పర్సన్, కెన్ థామ్సన్ ఒక పర్సన్. డెన్నిస్ రిచ్ అంటే అక్కడ విన్నట్టుంది, సి లాంగ్వేజ్ని తయారు చేసింది అతనే. కెన్ థామ్సన్ అంటే ఎవరు? అసెంబ్లర్ లాంగ్వేజ్ని తయారు చేసింది అతనే. అరే ఎంత పెద్ద ఎక్స్పర్ట్సా! అవును, అసెంబ్లర్ లాంగ్వేజ్ని మొత్తం తయారు చేసింది కెన్ థామ్సన్, సి లాంగ్వేజ్ మొత్తం తయారు చేసింది డెన్నిస్ రిచ్. వీళ్ళిద్దరు కలిపి 1960లో ఎస్ ఇలా 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 మొదలైపోయిన ప్రయాణం అలా అలా జరిగి 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 మొత్తం స్టడీ చేసి 1972లో ఆర్ ఎస్ 1970 ఆర్ 1972 ఈ మధ్యలో ఓఎస్ఎన్ రిలీజ్ చేశారు. దాని పేరే ఎస్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఎలా తయారు చేశారు సార్ వాళ్ళు? ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించారా లేదా? ఉపయోగించారు కదా. ఎస్, ఆ ఉపయోగించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పేరే సి అండ్ అసెంబ్లర్. అరే వీళ్ళు కూడా అదే లాంగ్వేజా? అవును, వీళ్ళు కూడా అదే లాంగ్వేజ్ ఉపయోగించి ఎస్ దే హ్యావ్ రిటర్న్ ద కోడ్, yes, and created a operating system. The OS name is Unix, and they released into the market. రిలీజ్ చేశారు మార్కెట్లో రిలీజ్ చేశారు. ఎవరు? ఇదే ఆపరేటింగ్ సిస్టమ్, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సర్వర్ల కోసమే పనిచేసింది. ఇక మార్కెట్లో రిలీజ్ చేస్తే ఇక ప్రతి వ్యక్తి ఎస్, అప్పట్లో ఉన్న ప్రతి వ్యక్తి దాన్ని యూజ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా 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 ప్రతి సర్వర్ కావాలన్న ప్రతి వాళ్ళు, ఇప్పుడు కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా ఎస్, బిజినెస్ ఓనర్స్ అయినా ఎవరైనా సరే లైనక్స్ సర్వర్లు కావాలి. ఆ సర్వర్స్లో ఎస్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం ఉపయోగించడం మొదలుపెట్టారు. యూనిక్స్ అన్నిట్లో సర్వర్స్లో యూనిక్స్ అయినా అన్ని సర్వర్స్లో యూనిక్స్, ఎందుకంటే ద పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్పుడు ఓల్డెన్ డేస్లో. దాని పేరే యూనిక్స్ యూనిక్స్. మరి ఆ విధంగా ఉన్న యూనిక్స్ ఎందుకు బ్యాక్ అయిపోయింది? ఇప్పుడేంది మీరు లైనక్స్ పవర్ఫుల్ అంటున్నారు, మరి యూనిక్స్ పవర్ఫుల్ అని మీరే చెప్తున్నారు, ఇప్పుడేమో లైనక్స్ పవర్ఫుల్ అంటున్నారు. ఎస్ అంటే లైనక్స్ అనేది యూనిక్స్ తర్వాత వచ్చిన వర్షనా ఏంటి? నో, కాదు. మరి ఏంది లైనక్స్ అనేది? ఏంది యూనిక్స్ అనేది? ఏంది లైనక్స్కి యూనిక్స్ డిఫరెన్స్ ఏంది? చెప్తా కొంచెం లేట్తో.
అయితే యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా తయారైపోయిన తర్వాత చెప్పాను కదా దానికి సోర్స్ కోడ్ ఉంది. ఎస్. అప్పుడు చాలా మంది ఇక యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్సలెంట్ గా నడుస్తుంది. అది అప్పట్లో ఏది లేదు, ఇదే ఉండేది, యూనిక్సే ఉండేది. ఇక ప్రతి ఒక్కళ్ళు యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఆ సాఫ్ట్వేర్ ని ఉపయోగించడం మొదలు పెట్టారు. ఎక్కడ యూనిక్స్ ఆపరేటింగ్ తర్వాత వాడు దాన్ని లైసెన్స్ పెట్టేశాడు. ఏ ఇది కమర్షియల్ లైసెన్స్ అన్నాడు. 100% లైసెన్స్ మీరు పర్చేజ్ చేసుకుని ఉపయోగించుకోండి అన్నాడు. ఓకే, ఎక్కడ మీ సర్వర్స్ లో మీరు ఉపయోగించాలంటే పర్చేజ్ చేయండి, లైసెన్స్ కావాలా, పర్చేజ్. అప్పుడు ఇక పర్చేజ్ చేసి ఉపయోగిస్తాను, ఎందుకంటే సర్వర్స్ లో ఇక అంతకు మించిన ఆపరేటింగ్ సిస్టమ్ లేదు అప్పట్లో. ఇలా చేసిన తర్వాత ఈ యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ఫేమస్ అయిపోయింది. బాగా ఫేమస్ అయ్యి వాడికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి ఇది అంటే ఇదిగో ఇతని పేరు హెచ్పి అనే వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏది AT&T అండ్ బెల్ యాప్స్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. యునిక్స్ తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్సలెంట్గా నడుస్తూ ఉంది, ప్రపంచం మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగిస్తున్నారు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మాకు ఇచ్చావు, బాగానే ఉంది, అయితే దీనిని తయారు చేసిన సోర్స్ కోడ్ మాకు ఇస్తావా అని అడిగారు. ఎవరు? హెచ్పి వాడు. ఇస్తా, కానీ డబ్బులు పే చేయాలన్నాడు. ఓహో, దానికి కూడా కమర్షియలా? దాది కూడా కమర్షియలే. డబ్బులు పే చేస్తే యునిక్స్ సోర్స్ కోడ్ అంతా నీకు ఇచ్చేస్తాడు, యునిక్స్ సోర్స్ కోడ్ మొత్తం ఇచ్చేస్తాడు. ఒరే అట్లాగా, ఇచ్చేసి అనే అమౌంట్ పే చేసుకొని హెచ్పి అనేవాడు ఆ సోర్స్ కోడ్ అంతా తెచ్చుకున్నాడు. అంటే యునిక్స్ సోర్స్ కోడ్ తెచ్చుకున్నాడు డైరెక్ట్గా. దే హ్యావ్ టేకెన్ దిస్ సోర్స్ కోడ్ ఫ్రమ్ దిస్ ఫెలో. ఎవరు? హెచ్పి. అప్పుడు సోర్స్ కోడ్ తెచ్చుకొని అతను తన ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. దాని పేరే హెచ్పి యుఎక్స్. హెచ్పి యుఎక్స్ అనేది ఏంటి సార్? ఓఎస్ నేమ్. ఎక్కడి నుంచి తయారు చేశారు సార్? అది యునిక్స్ నుంచి. ఎవరు? హెచ్పి అనే కంపెనీ. దే హ్యావ్ టేకెన్ ద సోర్స్ కోడ్ అండ్ దే స్టడెడ్ అండ్ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ద ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఈజ్ వాట్? హెచ్పి యుఎక్స్. ఓకే. తర్వాత రెండో వ్యక్తి ఉన్నాడు. రెండో వ్యక్తి రెండో వ్యక్తి ఎవరంటే ఐబిఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. ఐబిఎం. ఐబిఎం తీసుకున్నాడు. ఏ బాబు మాకు కూడా ఇచ్చేసామన్నాడు. తీసుకో, కమర్షియలే పక్క. ఆ సోర్స్ కోడ్ తీసుకున్నాడు. తీసుకొని ఐబిఎం అనే వ్యక్తి తన ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. దాన్నే మనం ఐబిఎం ఏఐఎక్స్ అంటాం. ఐబిఎం ఏఐఎక్స్ అంటే ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. ఎక్కడి నుంచి వచ్చింది? అది యునిక్స్ నుంచి వచ్చింది అంతే. సో వీళ్ళే కాకుండా మార్కెట్లో అప్పుడు సన్ మైక్రో సిస్టమ్ ఉండేది. సన్ మైక్రో సిస్టమ్స్ అంటే జావాని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు అప్పట్లో. వాడు కూడా ఈ సోర్స్ కోడ్ తీసుకున్నాడు. దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఓఎస్ పేరు ఏంటంటే సన్ సోలారిస్ అని పేరు పెట్టాడు. సన్ సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు అది, సన్ సోలారిస్. ఎవరు? సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు పర్చేజ్ చేసి సన్ సోలారిస్ అని పేరు పెట్టుకున్నారు. రైట్. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ద గ్రేట్ వన్, యాపిల్. యాపిల్ యాపిల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఇక్కడి నుంచి సోర్స్ కోడ్ తీసుకున్నాడు. సోర్స్ కోడ్ తీసుకొని దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ద ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇస్ వాట్? మ్యాక్. ఓకే, మ్యాక్ ఓఎస్ అంటే అదేనా? అదే మ్యాక్ ఓఎస్ అంటే. ఎక్కడి నుంచి వచ్చింది అది? యునిక్స్. యునిక్స్. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే యునిక్స్ ఫ్లేవర్స్ అంటున్నాం అంతే. యునిక్స్ ఫ్లేవర్స్ ఆర్ యునిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటున్నాం. మరి లైనక్స్కి యునిక్స్కి సంబంధం ఏం లేదు, ఏం సంబంధం లే. యునిక్స్ లాంటిదే లైనక్స్ అంతే. లైనక్స్కి యునిక్స్కి ఎటువంటి సంబంధం లే. మరి సంబంధాలు లేనప్పుడు యునిక్స్లో ఉన్న కమాండ్స్ లైనక్స్లో ఉన్న కమాండ్స్ ఎందుకు ఈక్వల్గా వస్తున్నాయి? అసలు సంబంధాలు లేవు కదా. యునిక్స్ అనేది ఒక ఓఎస్, లైనక్స్ అనేది ఒక ఓఎస్. దాంట్లో కమాండ్స్ ఇవే, దీంట్లో కమాండ్స్ ఇవే. మరి ఎందుకు రెండు ఒకేలాగా ఎందుకు కనపడుతున్నాయి? అంటే వాడేం చేశాడంటే లైనక్స్ తయారు చేసిన వాడు యునిక్స్ తయారు చేసిన వాడు తయారైంది. లైనక్స్ తయారు చేసిన వాడు ఏం చేశాడంటే యునిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్నే తయారు చేసి అందరికి ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు. అది అక్కడ విషయం. యునిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసి అందరికి ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు. ఎవరు? లైనక్స్ వాడు. యునిక్స్ ఏంటి? కమర్షియల్, పక్కా ఫెయిడ్. లైనక్స్ అట్లా కాదు, టోటల్గా యునిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసి నేను మార్కెట్లోకి రిలీజ్ చేయాలా? ఎలాగా? ఫ్రీ కాస్ట్, ఫ్రీ.
ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఎస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి ఆ, మనం స్నానం చేయడానికి సోపులు వాడతాం, సంతూర్ వాడతాం. ఎస్, వేరే వేరే మైసూర్ శాండల్, పేర్స్, సంథింగ్ సంథింగ్ పాండ్స్ ఏవో వాడతాం. కానీ అన్ని సబ్బులే. పొరపాటులో మైసూర్ శాండ్ అనే సబ్బు సంతూర్ నుంచి వచ్చిందంటే వాడు కొడతాడు, ఏ ఎక్కువ ఎవడరా నువ్వు అని. ఎందుకు? మైసూర్ శాండిల్ సబ్బే. ఎస్, సంతూర్ సబ్బ్, రెండు సోపులే, రెండు స్నానం చేయడానికి. బట్ వాడి ప్రొడక్ట్ వాడిదే, వీడి ప్రొడక్ట్ వీడిదే. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా యునిక్స్ ఒక ఫ్లేవర్, లెనెక్స్ ఒకటి, అంతే. కాకపోతే దాని లాంటిదే సంతూర్ లాంటి సబ్బే మైసూర్ శాండ్, అంతే. మైసూర్ శాండ్ కాదు సంతూర్, సంతూర్ మైసూర్ శాండ్ అట్లా. సంతూర్ లాంటి సబ్బే ఎస్ ఫాంట్స్, సంతూర్ లాంటి సబ్బే సంథింగ్ సంథింగ్, ఇట్లా మనం ఊహించుకోవాలి. కాబట్టి కొంతమంది చాలా మంది చెప్తా ఉంటారు ఊరికే, ఫస్ట్ ఏమో యూనిక్స్ వచ్చింది, తర్వాత యూనిక్స్ నుంచి లైనక్స్ వచ్చింది, అదేమో ఓల్డ్ అయింది, ఇదేమో న్యూ అయిందని తీసి ఇంటికాడ పడేస్తారు మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి. ఎందుకంటే దానికి దానికి సంబంధాలు లేవు. ఓకే, దానికి దానికి అది ఓల్డ్ ఇది న్యూ అనేది కానే కాదు. యాక్చువల్గా చెప్పాలంటే దాని లాంటి యునిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్నే తయారు చేశాడు ఆ వ్యక్తి, అంతే. దాన్ని స్టడీ చేశాడా, చేశాడేమో, దాన్ని చూశాడు, ఎస్ ఎస్ దాని లాంటి ఆపరేటింగ్ సిస్టమ్నే తయారు చేసుకున్నాడు. బట్ దానికంటే చాలా ఎక్సలెంట్ గా తయారు చేశాడు. ఎవరిదేది? లినక్స్. అందుకే ప్రపంచంలోనే యూనిక్స్ బ్యాక్ అయిపోయి లెనక్స్ ముందుకు వచ్చేసింది. వై? ఎందుకంటే ఇది ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్, సోర్స్ కోడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. బట్ సోర్స్ కోడ్ ఫ్రీ కాబట్టి ఓపెన్ సోర్స్ అంటాం మనం, ఓపెన్ సోర్స్. ఈ విధంగా. సో కావాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ విధంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎస్ మనకి ఫ్లేవర్స్ గురించి నాలెడ్జ్ చాలా మందికి తెలియదు. డిస్ట్రిబ్యూషన్స్ ఫ్లేవర్స్ రెండు ఒకటే. ఫ్లేవర్స్ గురించి మనం చక్కగా తెలుసుకొని ఉండాలి. మొత్తం ఒకేలాగా చెప్తే ప్రాబ్లం వస్తుంది, అదొకటి ప్రాబ్లం. ఎస్, ఇంకా ఇంకా మేజర్ ప్రాబ్లం ఉంది యూనిక్స్ కి లెనక్స్ కి. డిఫరెన్స్ అనేది మేజర్ డిఫరెన్స్ చాలా ఉంది, దాని గురించి కూడా డిస్కషన్ చేస్తా. అదే కాకుండా లాస్ట్ ఫైనల్ వన్ ఏంటంటే విండోస్. అసలు విండోస్ ఈ గొడవ ఏంటి, అవి కూడా. సో ఈ ఈ మొత్తం కూడా మరొక క్లాస్ పట్టేది. ఎస్, యునిక్స్ ఏంటి, లినక్స్ ఏంటి, విండోస్ ఏంటి. నేను చెప్పిన ఈ ఫౌండేషన్ క్లాసులో ఒకటో క్లాస్ నుంచి ఇప్పుడు చెప్పిన క్లాసులో మొత్తం కూడా అన్నిటి ఎస్ ఇంటర్వ్యూలో కవర్ అయ్యే సబ్జెక్టే, మొత్తం ఇంటర్వ్యూలో కవర్ అయ్యేది. ఇది ఇది దాటుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఎవరైనా, అంతేగాని తీసుకెళ్ళి డైరెక్ట్గా క్యూబర్నెటిక్స్ అంటే ఏం చెప్పు, డాకర్ అంటే ఏం చెప్పు ఎవరు అడగరు. నో వే. కనీసం ఇది బేసిక్ ఫౌండేషన్ నుంచి అట్లీస్ట్ చాలా క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఈ బేసిక్ ఫౌండేషనే లేదు ఇతని దగ్గర, ఇతని డాకర్ అవసరమా, ఇతని క్యూబర్నెటిక్స్ అవసరమా అని అనుకుంటే ఇక వాళ్ళు అయిపోతారు ఈజీగా. అందుకోసం ఫౌండేషన్ క్లాసే కదా, ఏం లేదులే విషయం, ఇంకా సబ్జెక్ట్ మొదలు కాలేదనే వాళ్ళకి ఇక ఐటీ ట్రైనింగ్ గురించి తెలియదని నేను చెప్తా. కాబట్టి ఫౌండేషన్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేసుకుంటున్నాం, అంతే. ఆ బిల్డింగ్ విధానంలో ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్పిన మొత్తం ఎంట్రీ క్వశ్చన్స్. ప్రతిదీ కూడా ఇంటర్వ్యూలో కవర్ అయ్యే సబ్జెక్టే నేను చెప్పేదంతా టోటల్ గా. అది ఏ సబ్జెక్ట్ చెప్పినా ఇంటర్వ్యూలో కవర్ అయింది, అది మొత్తం సినారియో బేస్డ్. అట్లా అది అట్లా వచ్చిందంట, ఇది ఇలాగ వచ్చిందంట అనుకో అంటే కాదు. నో. వై ఓపెన్ సోర్స్ అంటే ఆన్సర్ చెప్పగలగాలి. ఓపెన్ సోర్స్ మీన్స్ వాట్? ద సోర్స్ కోడ్ ఇస్ విజిబుల్ టు పబ్లిక్. ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ఇస్ విజిబుల్ టు పబ్లిక్, దాట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఓపెన్ సోర్స్ అని చెప్పాలా. అట్లా. సో విండోస్ అనేది క్లోజ్డ్ సోర్స్. విండోస్ అనేది క్లోజ్డ్ సోర్స్, క్లోజ్డ్ సోర్స్, రైట్ రైట్. అంటే క్లోజ్డ్ సోర్స్ అంటే ఏంది? విండోస్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ బయటికి రాదు. నో వే, దే విల్ నాట్ ప్రొవైడ్ యూ. కాబట్టి విండోస్ ఈజ్ ఎ క్లోజ్డ్ సోర్స్, లినక్స్ ఈజ్ ఎ ఫ్రీ సోర్స్, ఓపెన్ సోర్స్. Linux is a open source. At the same time, Windows is a license-based operating system. It is a free operating system. Free operating system. License ఇదేమో free operating system. Windows అనేది closed source, Linux అనేది yes open source. Yes friends, అర్థమవుతున్నాయా? నిద్రపోతున్నారా?